చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం. ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలోనే మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు, ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గండంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ, వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్ళే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం. ఎక్కడన్నా శాండ్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము అక్కడ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైతే శాండ్ లేని ప్రాంతాల్లో పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మొన్న కూడా చూసాం, విశాఖపట్నం ఏదైతే సమ్మిట్ జరిగిందో ఇవాళ రికార్డు స్థాయిలో దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లే తరిమేశారు. దానికి ఉదాహరణే ఎమరాన్ బ్యాటరీ కానీ, లూలు సంస్థ కానీ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో 14-19లో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాలని ప్రారంభించినటువంటి పరిశ్రమను మూతపూశారు. మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం. ఇవాళ 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు, ఇండస్ట్రీస్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఇలా రకరకాల 25 పాలసీస్ తీసుకున్నాం. అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేశాం. చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అనేది, వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం, ఇవన్నీ చేయటం వల్ల పరిశ్రమలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే దగ్గర దగ్గర 17.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అటు రాష్ట్ర ఆదాయమే కాకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ రావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, మరి దానికి విశాఖపట్నం వేదిక అంత పెద్ద ఎత్తున జరగడం, ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా చెప్తున్నారు దగ్గర దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రకాశం జిల్లాలో మరి ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీలో కానీ, కంప్రెస్డ్ గ్యాస్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నాయి. అగ్రి ప్రోడక్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చబోతూ ఉన్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు. ఇది కూడా లాస్ట్ గవర్నమెంట్లోనే వాళ్ళు సీనరేజ్ కరెక్షన్ కోసం ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని చాలా సరళీకృతం చేయడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం. మొన్న కూడా ఇక్కడ సమస్య మా దృష్టికి రావడం జరిగింది.
ఇప్పుడు ఏదైతే మైన్ నుంచి వచ్చినటువంటి దానికి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ప్రొడక్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్లో ఫైనల్లో వచ్చినటువంటి ప్రోడక్ట్ కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. దాంట్లో ఈ జిఎస్టీకి సంబంధించి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద డిస్కస్ చేసాం. త్వరలోనే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోతుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ఏదైతే కాంక్రీట్ గురించి చెప్పారో కాంక్రీట్ కూడా ఒకసారి నేను స్టడీ చేసి, ఎందుకంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అప్పుడే దానికి సంబంధించి అంతా కూడా కలెక్షన్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తారు. అది ఏదైనా ఉంటే నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు ఇది ప్రభుత్వ ఆదాయం ప్రతిదీ కూడా ఆన్లైన్లో పర్మిట్స్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్లో ఇస్తాము. ఆన్లైన్లో దాన్ని కలెక్ట్ చేసే బాధ్యత మాత్రం వాళ్ళు చేస్తారు అంతే. వాళ్ళకి ఇందులో డిపార్ట్మెంట్తో ఇన్వాల్వ్మెంట్ లేదు. కారణాల వల్ల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది వైసీపీ అట్లా కాదు. మేము ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది. ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు డెఫినెట్గా కూర్చోబెట్టి మాట్లాడతాము. కొద్దిగా కలెక్షన్స్ గతంలో కొన్ని లీకేజెస్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేయడానికి కొంత మేము కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు నకిలీ మద్యం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే కేవలం ప్రభుత్వాన్ని కొద్దిగా అప్రదిష్టపాలు చేయాలనే ఒక దురుద్దేశంతో గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్ అంతా కూడా బయటికి తీస్తున్నాం. కీలకమైనటువంటి వ్యక్తుల్ని అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మొన్న మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ, అలాగే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమం చేశారు. మొత్తం కూడా బయటకు వచ్చిన మీదట ఇప్పుడు దానికి ఒక సిట్ వేస్తాం. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ ఎంక్వైరీలో వాళ్ళని అరెస్టులు చేసి నిన్న కస్టడీకి తీసుకుని వాళ్ళ నుంచి మొత్తం కూడా తీసుకున్నాం. ఇందులో ఎవరు ఎంతటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఉపేక్షించే సమస్య లేదు. అందుకనే ఇప్పుడు మేము బార్కోడ్ స్కానింగ్ పెట్టాం. ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఇల్సిట్ లిక్కర్ షాపులో ఉందన్నది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయాలని ప్రయత్నం చేశారు. డెఫినెట్గా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరినీ అరెస్ట్ చేయాలి.